మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యం దాడులపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలీసును కానీ తర్వాత అధికారులను కానీ విచ్చలవిడిగా వాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతులలో ఈ ఎలక్షన్లు నిర్వహిస్తున్నట్టుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఇప్పటికే మరి దాదాపుగా 35 మున్సిపాలిటీలలో హంగు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం వస్తే తప్ప ఆ ఎన్నికలు నిర్వహించమనేటువంటిది మనకు ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు చూసినట్టయితే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు హాల్లో ఉన్నప్పటికి కూడా మరి నిన్న వాయిదా వేసి ఈరోజు కూడా బలవంతంగా వాయిదా వేసి మరి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు హాల్లోనే ఉన్నారు. ఈ విధంగానే ఇప్పుడు ఎక్కడ చూసినా జనగామ కావచ్చు, లేదంటే తొర్రూరు కావచ్చు, రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. పోలీసును అతిగా ఉపయోగించి మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం పద్ధతులలో ఎక్కడ కూడా ఎన్నికలు ప్రజలు వాళ్ళ యొక్క హక్కులను వినియోగించుకొని ఎన్నిక జరుగుతున్నట్టుగా మాత్రం ఎక్కడ కనబడడం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మేము చూడలేదు. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగినటువంటి విషయాల మీద వెంటనే మీరు స్పందించి చర్యలు తీసుకోవాలని. తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికక్కడనే ఎన్నికల కమిషన్కు మనం కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తూ ఉన్నది. అబ్జర్వర్లు ఏం చేస్తున్నారు? అబ్జర్వర్లు అనేటువంటిది అసలు ఎక్కడ కనబడడమే లేదు. అబ్జర్వర్స్ పాత్ర కూడా కేవలం ఒక డమ్మీల్లాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తే గదే శాసనంలాగా ఇలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇంత దారుణం ఎన్నికల సందర్భంలో మేము ఎప్పుడైతే చూడలేదు. ఈరోజు కూడా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి కమిషనర్ గారిని కలవడం కోసం మేము రావడం జరిగింది. మరి కమిషనర్ గారు లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కేవలం ఒక గవర్నమెంట్లో ఒక సంస్థ లాగానే మారింది. ఎలక్షన్ కమిషన్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థలాగా వ్యవహరించాలి. ఎన్నికలను సజావుగా నిర్వహించేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఈ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో పోలీస్ కావచ్చు, లేదంటే అధికార యంత్రాంగం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్నికల రూల్స్ వర్తిస్తాయనేటువంటి విధానాన్ని పాటించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు మరి ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇది చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఇంకా కొనసాగితే రానున్న కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏ రకంగా కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. మరి ఈరోజు అయితే మేము జరిగినటువంటి విషయాల పట్ల ప్రతి విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా మాజీ మంత్రివర్యులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.